సమయం ఇచ్చినందుకు. సో మొత్తానికి స్పందన అంటే మీరు ఇందాక అన్నారు నార్త్ లో వచ్చినట్టు సౌత్ లో ఇంపార్టెన్స్ ఎందుకు మరి సమాజంలో బీసీ సౌత్ లో తమిళనాడులో ఉంది. మళ్ళీ మీరు చూడండి డిఎంకే పార్టీ బీసీస్ కదా, స్టాలిన్ అయినా కరుణానిధి అయినా సమాజంలో మన దగ్గర అధిక జనాభా కలిగిన బీసీలకు రాజ్యాధికారం దక్కపోవడానికి కారణం ఏంటంటే అంటే కారణం ఆయన గొన్న ప్రకాష్ రావు గారు ఒకటి విశ్లేషించారు. ఎందుకంటే సంపద కొంత ఎక్కువ బీసీల చేతిలో లేకపోవడం. కానీ ఇప్పుడు మారిన సిచ్యువేషన్, బీసీల్లో ఇప్పుడు మున్నూరు కాపులు, గౌడ్స్, యాదవ్స్ ధీటుగా ఎదుగుతున్నారు ఫైనాన్షియల్ గా కూడా. అంటే ఈ ఆర్థిక ఫలాలు అందుతున్నాయి, ఆర్థిక ఫలాలు సామాన్యులకు కూడా అందుతున్నాయి. అందులో బీసీలు కూడా ధనవంతులైన సందర్భం ఉంది, ఇప్పుడు అవుతున్నారు. ఇంతకుముందు అది లేదు. అంటే ఎన్టీఆర్ హయాంలో గెలిచారు. నీకు ఎన్టీఆర్ హయాంలో ఏంటి, ఎన్టీఆర్ బీసీలకు టికెట్ ఇచ్చి గెలిపించారు తప్ప వాళ్ళ రాజ్యాధికారం అప్పుడు కూడా దక్కలేదు. దానికి ఫైనాన్షియల్ ఒకటి కారణం. కానీ ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఎదుగుతున్నారు. ఇప్పుడు గౌడ్స్ అయినా, యాదవ్స్ అయినా, పద్మశాలి అయినా, మున్నూరు కాపులైనా అప్పర్ క్యాస్ట్ లో ఉన్న రెడ్డిస్ గానీ, కమ్మాస్ గానీ, వెల్మాస్ గానీ, బ్రాహ్మణ్స్ తో గానీ పోటీ పడే విధంగా వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర కూడా మనీ అన్నది డిస్ట్రిబ్యూషన్ అన్ని వర్గాలకు చేరినప్పుడు ఇప్పుడు బీసీల దగ్గర కూడా పెరిగింది. అంటే ఇంకా తక్కువనే ఉంది కంపేర్ టు అప్పర్ క్యాస్ట్, బట్ పెరుగుతోంది. పెరగడం వల్ల కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు. మనతో పాటు వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు.